ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుండి అక్రమంగా తరలిస్తున్న 8 టేకు దుంగలను పట్టుకున్న అటవీ అధికారులు ముందస్తు సమాచారంతో మాటు వేసి పట్టుకున్నట్లు తెలిపిన అధికారులు అక్రమ రవాణా చేస్తూ దొరికిన వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశారు. దాదాపు టేకు విలువ 35,000 వరకు ఉంటుందని అటవీ అధికారుల అంచనా. ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటుతుంటే ఇంకో పక్కన ఇలా అక్రమంగా చెట్లను నరుకుతూ రవాణా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అక్రమంగా కలప తరలిస్తే ఉపేక్షించేది లేదని వారిపై అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని అటవీ సిబ్బంది అన్నారు. ముందస్తు సమాచారం మేరకు తిరుపతి అనే వ్యక్తి అక్రమ కల్ప దుంగలు తీసుకెళ్తున్నట్టు సమాచారం వచ్చింది. ఇమీడియట్ గా మా స్టాఫ్ అందరిని అలర్ట్ చేయడం, ఇమీడియట్ గా బండిని పట్టుకోవడం జరిగింది. ఇంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ మళ్ళీ ఇలాంటి అనుమతి లేని కర్రను రవాణా చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఫ్యూచర్ లో పునరావృతం కాకుండా చూస్తాం. అలాగే అటవీ చట్టాల ప్రకారం అటవీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని ముందస్తు